టీపీసీసీ నూతన కార్యవర్గం త్వరలో ఏర్పడనుంది. దీంతో కార్యవర్గంలో చోటు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కానీ కార్యవర్గంలో చోటు కావాలంటే మాత్రం ఆ పదవికి రాజీనామా చేస్తేనే ఛాన్స్ ఉంటుందట. లేదంటే కష్టమే అంటున్నారు పార్టీ పెద్దలు. ఇంతకీ కార్యవర్గంలో చోటు కావాలంటే ఏ పదవికి రాజీనామా చేయాలి? దీని వెనుక ఉన్న కారణాలేంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ కమిటీలో చోటు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కొత్త టీం లిస్ట్ రేపోమాపో వస్తుందనే చర్చ జరుగుతోంది. మొదటి దఫాలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధుల టీం లిస్టు వస్తుందనే చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే మిగిలిన టీపీసీసీ జనరల్ సెక్రటరీల లిస్టుకి కొంత సమయం పడుతుందనే వార్తలు పీసీసీ వర్గాల నుండి వినిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుల లిస్టు సైతం ప్రిపేర్ అవుతున్నట్టు సమాచారం. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన వారికి, డీసీసీ అధ్యక్షులకు, సెల్స్ ఇన్ఛార్జీలకు, జిల్లాలో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులను కేటాయించింది. ఇందులో కార్పొరేషన్ చైర్మన్ పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు టీం సభ్యులను, అలాగే జిల్లాలో ఉన్న పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసింది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు రానున్న కార్యవర్గంలో సైతం చోటు కావాలని నామినేటెడ్ పదవులు వచ్చిన వారు చక్కర్లు కొడుతున్నారట. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం ఒక స్టాండ్ తీసుకున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి కార్యవర్గంలో చోటు ఉండదని ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి ఇప్పటి వరకు అవకాశాలు రాని వారికే పీసీసీ కమిటీ టీంలో స్థానం ఉంటుందని చెప్పుకొస్తున్నారట. అయితే నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి కార్యవర్గంలో చోటు కావాలంటే మాత్రం ఆ పదవికి రాజీనామా చేస్తేనే ఛాన్స్ ఇస్తామని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కార్యవర్గంలో చోటు కావాలని అనుకున్న 1 లేదా 2 సభ్యులు వారి నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందరికీ పదవులు ఇస్తే మరింత బలోపేతమవుతుందని పేర్కొంటున్నారు. మరి పార్టీ అనుకున్న లైన్లోనే వెళుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.